నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. గతంలో రాజకీయాలు వేరు, ఇప్పుడు రాజకీయాలు వేరు. ఇప్పుడు రాజకీయాలన్నీ కూడా పదవులతోనే పరుగులు. ఏ పార్టీలోకి వెళ్తే పదవులు వస్తాయి అని కొంతమంది నాయకులు వ్యవహరిస్తారు. మరి కొంతమంది అయితే ఆ ఉన్న పార్టీలోనే ఆ నాయకుడితో కొన్ని విభేదాలు, లేకపోతే కొన్ని రకమైన ఇబ్బందులు, లేదంటే ఆశించే స్థాయిలో పార్టీకి పనిచేస్తే పదవులు రాలేదనో, ఇవన్నీ రకరకాల కారణాలు ఇటీవల కాలంలో 2019 నుండి ఇప్పుడు 2025 వరకు ఇదే పరిస్థితి రాజకీయ పార్టీలో కనిపిస్తుంది. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఏలూరులో ఎడా చైర్మన్గా పనిచేసిన మధ్యాహ్నపు ఈశ్వరి బలరాము గారు మరి రెండోసారి ఎక్స్టెండ్ చేయాలి అంటే పొడిగించాలి అనేది బలరాం గారి దంపతులు అప్పుడున్న ఆళ్ళ నాని గారిని కోరడం జరిగింది. మరి ఆళ్ళ నాని గారు సరే అన్నారు. కానీ చివరికి వచ్చేసరికి రెండోసారి బలరాం గారికి ఇడా చైర్మన్ పదవి పొడిగింపు లేకపోగా అప్పటి వైఎస్ఆర్సీపీ ఏలూరు నగర అధ్యక్షులుగా ఉన్న బొద్దాన శ్రీనివాస్ గారిని ఇడా చైర్మన్ చేశారు. ఎన్నికలకు ముందు దాదాపు 1 సంవత్సరం ఆళ్ళ నాని గారు ఆ నిర్ణయం తీసుకున్నారు. ఇడా చైర్మన్గా బొద్దాన శ్రీనివాస్ గారు బాధ్యతలు నిర్వర్తించారు. మరి దాంతో ఎన్నికలకు ముందే బలరాం గారు రాజకీయంగా ఆళ్ళ నాని గారిని విభేదించారు. వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పారు. టీడీపీలో చంద్రబాబు నాయుడు గారి యొక్క సమక్షంలో మరి అప్పుడు ఎంఆర్డి బలరాం గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ మధ్యాహ్నం ఈశ్వరి బలరాం గారు, మాజీ ఏలూరు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పోడంగి రామకృష్ణ గారు, వీళ్ళంతా కూడా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మరి ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో కూటమి ప్రభుత్వంలో రావడం, వైఎస్ఆర్సీపీ ఓడిపోవడం, ఏలూరులో ఉన్న వైసీపీ టౌన్ ఏలూరు నగర అధ్యక్షులు బొద్దాల శ్రీనివాస్ గారు కూడా వైఎస్ఆర్సీపీ గుడ్ బై చెప్పి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మరి వీళ్ళు టీడీపీలో వచ్చిన ఇద్దరు నాయకులు ఎంఆర్డి బలరాం గారు, బొద్దాన శ్రీనివాస్ గారు కూడా ఇడా చైర్మన్ పదవిపైన ఆశలు పెంచుకున్నారు. కానీ అంతర్గతంగా ఆశ అయితే ఇడా చైర్మన్ పదవి మీద ఉంది. కానీ పార్టీ అధిష్టానాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో, ఏలూరు ఎమ్మెల్యే బడేటి సంటి గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, ఎవరికి ఇస్తారనేది కూడా రకరకాలు చర్చలు జరిగాయి. కొద్ది రోజుల వరకు అంటే నిన్నటి కాదు మొన్నటి వరకే. రాత్రి అధికారంగా టీడీపీ ప్రకటన చేసింది. ఏలూరు ఇడా చైర్మన్గా పెద్దిపోయిన శివప్రసాద్ గారిని ఎంపిక చేస్తూ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. దీంతో ఒక్కసారిగా మరి ఎవరైతే ఇడా యాస్పిరెంట్స్ ఉన్నారో ఎంఆర్డి బలరాం గారు కానీ, బొద్దాన శ్రీనివాస్ గారు కానీ ఒక్కసారిగా డీలా పడిన సందర్భం. అయితే వీళ్ళకి వస్తుందని చెప్పి వీళ్ళేమి ఆశలేమి పెట్టుకున్న దాఖలాలు లేవు. కానీ సహజంగా రాజకీయ నాయకులకి పదవుల మీద మోజు ఉంటుంది. ఖచ్చితంగా ఏదో పదవి వస్తుంది, మనం ఆశించిన పదవి రావచ్చు అనే ఆశ అయితే ఉండడం తప్పు కాదు. అదే ఆశలో కొనసాగారు ఎంఆర్డి బలరాం గారు, బొద్దాన శ్రీనివాస్ గారు. మరి పార్టీ అధిష్టానం అయితే టీడీపీలో ఎప్పటి నుండో నిబద్ధతతో పనిచేసే సీనియర్లకి, కమిటెడ్ లీడర్స్కి పార్టీ పదవులు ఇవ్వాలి, లేదంటే నామినేట్ పదవులు ఇవ్వాలనేది పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. మరి ఈ క్రమంలో చూస్తే ఇప్పుడు ఏలూరులో మరి ఎడా చైర్మన్ పెద్దిపోయిన శివప్రసాద్ గారు బాధ్యతలు చేపట్టబోతున్నారు త్వరలో. మరి ఆశించిన ఎంఆర్డి బలరాం గారు, బొద్దాన శ్రీనివాస్ గారు భవిష్యత్ రాజకీయం ఏంటనేది ఇప్పుడు ప్రశ్న ఉత్పన్నమవుతుంది. మరి సినీ గేయ రచయితలు రాసినట్టు కళ చెదిరిందా కథ మారింది అనే పాట కూడా ఉన్నట్టుంది ఏదో. ఇప్పుడు అలాగే కళ చెదిరింది, కథ మారింది, ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ఆసక్తిగా ఎదురు చూసే పరిస్థితి ఏలూరు రాజకీయాలు కనిపిస్తున్నాయి ఇవాళ. మరి ఎంఆర్డి బలరాం గారు అయితే కొద్ది రోజులుగా మౌనంగా ఉంటున్నారు. ఎక్కడ కూడా పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా ఎక్కడ కూడా పాల్గొన్న దాఖలాలు కూడా లేవు. ప్రస్తుతం ఆయన పని ఆయన చేసుకుంటూ సైలెంట్గా ఉన్నారు. బొద్దాన శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారితో పాటు కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతున్నారు. అక్కడ కార్యక్రమాలన్నింటిలో కూడా అటెండ్ అవుతున్నారు. మరి భవిష్యత్తులో వీళ్ళిద్దరికే కాదు, వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన ఎంఆర్డి గారికి కానీ, బొద్దాన గారికి కానీ,
మంచం మైబాబు గారికి కానీ ఇంకా చాలామంది నాయకులు వచ్చారు. ఏంటి వాళ్ళ పరిస్థితి? టీడీపీలో వాళ్ళు చేయాల్సిన బాధ్యతలు ఏమున్నాయి? ఏ పని చేస్తారు? ఏం పదవులు వస్తాయి? భవిష్యత్తులో మరి ఇంకా 3 సంవత్సరాలు, ఇంకా 4 సంవత్సరాలు టైం ఉంది కాబట్టి ఈ 4 సంవత్సరాలు ఇప్పుడున్న ఎవరైతే ఇడానో లేకపోతే ఇంకేదన్నా నామినేట్ పోస్టులు ఏఎంసీలో ఇవన్నీ కూడా పదవులు ఒక టర్మ్ అయిపోతే నెక్స్ట్ టర్మ్లోకి ఏమైనా అవకాశం ఇస్తారేమో, పార్టీ ఇవ్వచ్చేమో అన్న ఒక ఆలోచన కూడా ఇప్పుడున్న నాయకుల్లో ఉండొచ్చు. మరి అది సాధ్యపడుతుందా? మరి ఆ టర్మ్లో కూడా వీళ్ళే కంటిన్యూ అయితే మరి ఇప్పుడు ఈ పార్టీ మారొచ్చిన వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన నాయకులకి ఎలాంటి పదవులు వస్తాయి? అసలు పదవులు వస్తాయా రావా? ఏం జరుగుతుంది? ఇంకొక సంవత్సరం అయితే కానీ రాజకీయాల్లో ఒక సరికొత్త మార్పులు కనిపించే అవకాశం ఉంది. పదవులు వచ్చిన వాళ్ళు హ్యాపీగా ఉంటారు, పదవిలో రాని వాళ్ళు అదే అసంతృప్తితో నిరాశ నిస్పృహలతో ఉంటారు. కానీ అప్పుడే ఆ పార్టీలను కాదని పక్క పార్టీల వైపు వెళ్ళే ఆలోచన దాదాపు ఇప్పుడైతే చేయకపోవచ్చు. అది కూడా ఒక సంవత్సరం దారితే కానీ ఈ పార్టీలో ఉండాలా, పక్క పార్టీల వైపు వెళ్ళాలా, లేదా రాజకీయ భవిష్యత్తుని ఏ విధంగా తీర్చిదిద్దుకోవాలి అని కూడా నాయకులు సహజంగా ఆలోచిస్తారు. అన్ని పార్టీల్లో ఆలోచిస్తారు. ప్రస్తుతం కూటమిలో కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. కాబట్టి మరి ఈ పదవిలో ఏలూరులో ఏఎంసీ చైర్మన్ పదవి అయిపోయింది, ఇడా చైర్మన్ పదవి అయిపోయింది, ఇంకా మిగిలిన పదవులు ఏమున్నాయి ఇప్పుడు ఏలూరులో ఇవ్వడానికి అనేది పెద్ద చర్చ. ఒకవేళ ఇడా చైర్మన్గా పెద్దిపేట శివప్రసాద్ ఎన్నికైన బాధ్యతలు తీసుకుంటున్నాడు కాబట్టి ఏలూరు టౌన్ టీడీపీ అధ్యక్షుని ఎవరు పెడతారు? ఎవరికి అవకాశాలు ఉన్నాయి? ఎవరిని పెట్టే ఆలోచన ఉంది? రకరకాల పేర్లు వస్తున్నాయి. మరి ఇక్కడ కూడా మరి పార్టీ అధిష్టానం టీడీపీలో ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళకి ప్రయారిటీ ఇస్తారా, లేకపోతే వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన ఎవరన్నా ఒకరిద్దరు నాయకుల్లో వారి యొక్క సీనియారిటీని బట్టో సమర్థతను బట్టో వాళ్ళని ఏమైనా ఏలూరు తెలుగుదేశం పార్టీ నగరాధ్యక్షుడిగా ఇస్తారా అనేది రానున్న రోజుల్లోనే స్పష్టమయ్యే అవకాశం ఉంది. ఏదేమైనా ఇడా చైర్మన్ పదవి ఎవరు ఊహించిన విధంగా, ఎవరు అంచనాలకు అందని విధంగా ఒక దశలో ఇడా చైర్మన్ పదవి మరి కంప్యూటర్ ప్రసాద్ గారికి ఇస్తారని కూడా విస్తృతంగా ప్రచారం జరిగింది. అది అవునా కాదా, మరి కంప్యూటర్ ప్రసాద్ గారు ఆ పోస్ట్ను ఆశించారా లేదనేది మనకైతే తెలీదు. ఎక్కడ కూడా చెప్పుకున్న సందర్భం కూడా లేదు. కానీ ప్రచారం అయితే విస్తృతంగా మరి కంప్యూటర్ ప్రసాద్ గారికి ఇడా చైర్మన్ అవుతారని కూడా ప్రచారం సాగింది. మరి పార్టీ అధిష్టానం నిర్ణయం కాబట్టి మరి కంప్యూటర్ ప్రసాద్ గారు అడిగారా అడగలేదనేది నాకైతే తెలీదు. ప్రచారం అయితే బయట అయితే జరిగింది. మరి వాళ్ళు అదే ఎమ్మెల్యే గారికి ముఖ్య అనుచరుడు, పార్టీ కమిటెడ్ లీడరు, బీసీ నాయకుడు మరి పెద్దిపేట శివప్రసాద్ గారికి ఇడా చైర్మన్ ఇవ్వడం కూడా మరి ఆ పార్టీ ఎమ్మెల్యే గారు కానీ బడేడు శెట్టి గారు కానీ వారి ముఖ్య అనుచర వర్గం, అంతరంగిక వర్గం కూడా శివప్రసాద్ గారి పేరుని పార్టీ అధిష్టానానికి సూచించినట్టు తెలుస్తుంది. పార్టీ కూడా సీనియర్కి ప్రయారిటీ ఇవ్వాలి కాబట్టి ఆ అభ్యర్థి పట్లే సుముఖత వ్యక్తం చేసి శివప్రసాద్ గారిని ఇడా చైర్మన్గా చేసినని కూడా తెలుస్తుంది. ఏదేమైనా ఏలూరులో ఒక కొత్త రాజకీయం ఇడాతో స్టార్ట్ అవబోతుంది అనేది మనకు అందుతున్న సమాచారం. థ్యాంక్ యూ. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కారుని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక, 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట్, ఏలూరు. ఫోన్ 9505288786.